अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभवौ द्वौ श्रीमच्छटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुज देशिकौ स्तुमः। अस्मद्गुरुभ्यो श्रीपंबुलु खंडित संतापंबुलु कल्मशांततम महोज्जद्दीपंबुलु पाषंड दुरापमुలు వేద వందనాలాపములు పావనములు దురితలతా లావనములు నిత్య మంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వేద సూక్త పదసేవనములు. బహుశా భగవద్బంధులారా, వింటున్న వారిలో తెలుగు సాహిత్యంతో తగిన పరిచయం కొంచెం లోతుగా ఉన్నట్టయితే ఈ రెండు పద్యాలు కాపీ పద్యాలు గుర్తుపడతారు. ఈ పోతన్న గారి భాగవతంలో పద్యాలకి పేరడీ కాదు, కానీ దాంట్లో ఉన్న పదాలని కొద్దిగా మార్చుకుని వేదానికి సమన్వయం చేస్తూ చెప్తున్నాను. అది విశేషం. అయ్యా, మీరు మాటి మాటికి ఇది వేదంలో ఉంది, ఇది ఫలానా దాంట్లో ఉంది, ఫలానా దాంట్లో ఉంది, అది అవసరమా అని మీరు అన్నట్టయితే, భగవద్గీత ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఎన్ని వందల మంది అధ్యాయం నెంబరు శ్లోకం చెప్తుంటారు, అది వాళ్ళకి తెలియదు. ఒకప్పుడు ఆ పద్ధతి లేదు, ఆ పద్ధతి వేరే సాంప్రదాయం అలవరుచుకున్నారు. కానీ పెద్దలైన వాళ్ళు అలా నెంబర్లు చెప్పారంటే వింటున్న వాళ్ళలో ఉత్సుకత కలిగి కనీసం ఆ పుస్తకాన్ని తీసి ఆ భాగం చూస్తారు కదా అని చెప్పి 1954లోట పెద్దలు అలా స్టార్ట్ చేశారట. కానీ మిగిలిన వాళ్ళంతా వేరే సాంప్రదాయం వాళ్ళు ఫలానా భాగము ఫలానా వాక్యము అని ఉంటుంటే అలా వీళ్ళు అలవాటు చేసుకున్నారు. ఇదే పద్ధతిలో రామాయణాన్ని చెప్పరే, భారతాన్ని ఎందుకు చెప్పరు, మరోదని చెప్పలేరు వాళ్ళు, ఎంచేత చాలా పెద్ద పెద్ద పుస్తకాలు కనుక. అదే పద్ధతి లోపల ఇక్కడ ఫలానా వేదంలోది ఫలానా చోటిది అని చెప్పడంలో కారణం ఏమిటి అంటే, దీనికి ఆధునికులైన వాళ్ళు ఇప్పుడు పాతకాలంలో ఉన్నటువంటి ఆ పద్ధతుల కంటే కొత్త వసతులు వచ్చాయి. ఎంచేత ఈ చూపుడు వేలు చివరి భాగంలో మొత్తం ప్రపంచం అంతా మీ ముందు ప్రత్యక్షమవుతోంది, అలా చదువుకోగలరు. పాతకాలం వాళ్ళు ఒక పుస్తకం సంపాదించాలన్నా, ఒక గురువు అనుగ్రహం కావాలన్నా వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తుంటే చూడండి, వాట్సాప్లో పెడుతుంటే కొంతమంది అది వాళ్ళే తయారు చేసినట్టుగా తయారు చేసి పెడుతుంటారు. ఆధునికులకు తెలియదు కనుక ఫలానా వారు పెట్టారు బాగుంది అనుకుంటారు. కానీ అవన్నీ ఎక్కడివి అంటే ప్రాచీన గ్రంథాలలో అంతకుముందు వీళ్ళు చదవనివి కొన్ని అప్పుడు ఉన్నాయి. అంచేత అలాంటి వాటిల్లో కూడా ఏం చేయాలి, ఒక నారాయణ రెడ్డి గారి పద్యం గేమ్ పెట్టారండి, లేదా విశ్వనాథ సత్యనారాయణ గారు ఏదో పెట్టారండి ఒక వాట్సాప్లో, అది వారి పేరు చెప్తూ ఫలానా చోటది ఫలానా గ్రంథంలోది అని చెప్పండి. కనీసం ఉత్సాహం వాళ్ళు చదువుతారు, ఒకసారి చదివి కొత్తగా నేర్చుకుంటారు. అంచేత దీనికే ఒక జోక్ ఉంటుంది. ఒక మహానుభావుడు 30 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందటోను అది చదివేస్తున్నట్టు గేయాలని నేను చాలా అద్భుతంగా ఆడియన్స్లోంచి ఒక ఆయన లేచి వచ్చి సన్మానం చేసి, రాయలపురం సుబ్బారావు గారు మరణించారని విన్నాను, వారు బతికే ఉన్నారన్నమాట, మీరేనా అన్నట్టు. ఈ దుర్మార్గుడు ఆయన గేయాలన్నీ తన సొంత గేయాలే చదివాడు వేదిక మీద. అది లక్షణం అన్నమాట. అంచేత ఆ పద్ధతి పనికి రాదు గనకనే మరొకటి వారు ఇలా చెప్పారు, సంతానం వారు ఇలా చెప్పారు అని చెప్పడంలో ఉద్దేశం తప్ప మేమంత గొప్పవాళ్ళని చెప్పడానికి మాత్రం కాదని జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు ప్రార్థనా పద్యాలు కూడా అలాంటివే అని చెప్తూ ఒక్కసారి పోతన్న గారిని తెలుసుకున్నాం. ఇక్కడ వేదాంత దేశికుల వారు స్వామి వైభవాన్ని చెప్తూ ఏమన్నారు, స్వామి అపిక్షణార్థం కలయంతి ఏ త్వాం ఆప్లావయంతం విశదై మయూఖై వాచాం ప్రవాహై అనివారితై తే మందాకిని మందయితున్ క్షమంతే. నువ్వు స్వామి ఎలాంటి వాడివి అన్నట్టయితే, ఒక్కసారి నిన్ను దర్శిస్తే చాలును, ఆ దర్శించినంత మాత్రం చేత ఎంత గొప్పగా ఉంటాయో ఇంతకుముందు చెప్పుకున్నాం. భగవంతుడి కాంతి ఎంత గొప్పదో చెప్పడానికి ఇదిగో ఆప్లావయంతాం అన్నదానికి మనం 5-6 సార్లు స్వామి వైభవాన్ని చెప్పుకున్నాం. ఆప్లావన అన్నదానికి కూడా నిత్య జీవితంలో ప్రాచీన కాలంలో ఉండే విధానాన్ని చెప్పుకున్నాం మనమంతా కూడా.
ఏమిటది? ఇక్కడ వాక్కులన్నీ సరస్వతిని అదే మందాకినిగా చేస్తాయి గంగని అన్నారు. మందాకిని అంటే చెప్పుకున్నాం కదా, ఈ వాక్ ప్రవాహం ముందు అక్కడ మందాకిని గంగానది కూడా దిగదుడిపోతుందేమో. గంగానది పవిత్రం చేస్తుంది నిజమే, కాదని అంటలేదు. కానీ మందగమనంతో వెడుతుంది. ఒక చోట సరస్వతి నది కనిపించకపోవచ్చు, కానీ సరస్వతి ఉంది అంతర్భాగంలో ఎక్కడో. దాన్ని ఏమంటారు? సబ్మెరైన్ అన్న పద్ధతిలో సబ్టరేనియన్ సీ అంటారు, సబ్టరేనియన్ అంటారు ఆంగ్ల పరిభాషలో. అలాగా మనలో ఉండే వాక్కులు కూడా అంత గొప్పగానే ఉంటాయి. ఇది గమనించాలి మనం. అంచేత అలాంటి స్వామి నన్ను రక్షణ చెయ్యి అన్నారు. అంతేకాదు సరస్వతి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, అటు మందాకిని ఎలాగో సరస్వతి కూడా అలాగే. మందాకిని బంగారు తల్లి, దుర్గమమైన స్థానాన్ని అలంకరించింది. అలాగే ఆ బంగారు తల్లి శ్రీపాదంబుల నుంచి కిందకి దిగి వచ్చింది. చూడండి, ఆ సరస్వతి పేరులో 3 ఉన్నాయి. శ్రీపాద ఉన్నది, అక్కడ అమ్మవారి పేరు కనుక దుర్గా ఉన్నది, అక్కడ లక్ష్మి కనుక కనక ఉన్నది, సరస్వతి ఉన్నది. అంటే ముగ్గురిని తలుచుకున్న పుణ్యం లభిస్తుంది మనకి. శ్రీపాద కనక దుర్గా సరస్వతి అని చెప్పి ఒక మహాకవి చమత్కరించాడు మన నరసాపురంలో. అది విశేషం అన్నమాట. ఇదే ఋగ్వేదం వర్ణించింది. ప్రక్షోధస ధాయస శస్త్ర ఏషా సరస్వతి ధరుణం ఆయసి పూహు. ఇది ఋగ్వేదంలో 7వ మండలంలో సరస్వతిని వర్ణిస్తూ చెప్పింది. ఏమిటది? ప్రక్షోధస ధాయస శస్త్ర ఏషా సరస్వతి. ఏషా సరస్వతి ఆయసీ పూహు. ఉక్కు నగరంలాగా, ఉక్కుతో నిర్మించబడిన నగరంలాగా ధరుణం అందరినీ సహిస్తుంది. ఇవాళ సరస్వతి నది కనిపించకపోవచ్చుగాక, కానీ మనలో ఉండే వాక్కు ఆ సరస్వతికి ప్రతీక. ఉక్కు వలె ధరిస్తుంది మన్ని. అంటే మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినా కూడా ఎక్కడైనా వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకోవాలంటే వాక్కుతోటి మాత్రమే. అంచేతనే ప్రాస్తావిక శ్లోకాల్లో చెప్తారు. ఏమిటి? స్వదేశే పూజ్యతే రాజా, స్వగ్రామే పూజ్యతే ప్రభు, కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎక్కడైనా ఉన్నాడనుకోండి, గ్రామానికి ప్రభు. ఇప్పుడు సర్పంచ్ అంటున్నా, మరొకళ్ళు అన్న సర్పంచ్ అంటే సిర్ పాంచ్ అన్న హిందీ పదాన్ని తెలుగులో మారింది. 5 సభ్యులు ఉంటారు. 5 అంటే పంచాయితీ అని అనమాట, పంచ ఆయతనం అది. 5 కూడా అధికారి కనుక సిర్ పాంచ్, సర్పంచ్ అయ్యింది తెలుగులో. మన దాంట్లో మనం తెలుగు వాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళం. ఎక్కడెక్కడ పదాలని సొంతం చేసేసుకుని మన సొంతంగా మాట్లాడతాం దాన్ని. దాని పేరు అన్యదేశ్యం అంటారు. సరే ఉంచండి. అంటే సర్పంచ్ ఆయనకి ఆ ఊళ్ళోనే ప్రసిద్ధి. పక్క ఊరు పెడితే పక్క ఊరు సర్పంచ్ అయిపోయింది అక్కడ. అంటే స్వదేశే పూజ్యతే రాజా, సొంత దేశంలో ఇంట్లోనే ఉంటాడు. అలాగే మూర్ఖుడున్నాడు, స్వగృహే పూజ్యతే మూర్ఖ. వాడికి అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికిరాడు, ఏదో ఉన్నాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటే, ఓ మా వాడు గొప్ప తెలివితేటలు కలిగిన వాడి. నిజంగా విద్యావంతుడైన వాడు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవడూ పొగడరు, పక్క వాళ్ళు చెప్తారు ఇలా ఫలానా అండి అని చెప్పి. తండ్రులు కూడా అలాగే చెప్తారు. అంతే. ఇంచేత నా పుత్ర కదాచన, ఎప్పుడు కూడా పుత్రుని పొగడకూడదని శాస్త్రం ఉంది. దీనికే మనకి భాసుడి కథో భారవి కథో ఉంది శుభ్రంగాను. ఆ కారణం చేత స్వదేశే పూజ్యతే రాజా, స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే ప్రభు, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. నీ పక్కవాడు నిన్ను గౌరవించడం విద్వాంసుని. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఎంచేత మనకి జగన్నాథ పండితరాయలు ఉన్నాడు కృష్ణా తీరంలో, అద్భుతమైన పండితుడు. మొహం చూసిన పాపాని పోలే. మహానుభావుడు ఢిల్లీ నగరం వెళ్ళాడు. అక్కడ బహుశా షాజహాను లేదా ఔరంగజేబు ఎవరో గుర్తు లేదు. ఆ మహానుభావుడు ఆయన్ని ఆదరించాడు. ఎందుకో తెలుసునా? ఆయన అక్కడ జపం చేసుకుంటున్నాడు యమునా నది ఒడ్డున కూర్చుని. 2 ముస్లిం వనితలు వచ్చారు నీళ్లు పట్టుకోవడానికో దేనికో. ఇద్దరు పట్టుకోవడం అనేది కొట్టుకోవడం ప్రారంభించారు, జుట్టు పట్టుకుని, మురకాలు కూడా తెగిపోయేలాగా. అలాగా సరే, అది కోర్టులోకి వెళ్ళింది. సాక్షులు ఎవరైనా ఉన్నారంటే వాడు ఎవడో రైతు చెప్పేవాడు, ఎవడో చెప్పాడు కాపలాదారుడు, తెలంగి బొమ్మన్ హై సాబ్ అన్నట్ట పాపం. ఎవడో తెలుగు బ్రాహ్మడు ఉన్నాడు. ఈయన తీసుకెళ్ళారు కాదు, మోసుకెళ్ళారు, జపంలో ఉన్నాడు. చూస్తే అక్కడ వాళ్ళు అర్థమైంది ఎందుకు పిలిచారు. ఇతనికేమో ఉర్దూ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. సాక్ష్యం ఏం చెప్తాడు? జగన్నాథ పండితరాయలు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్న ప్రతి ఒక్క ముక్క కూడా ఈయన అభినయించి చూపించి
భాషతోటి మిమిక్రీ చేశాడు. దీన్ని వెంట్రలాక్యుతమో ఏదో అంటారు మన వాళ్ళు. ఆశ్చర్యపోయాడు ఔరంగజేబు. ఒక్కసారి 5-10 నిమిషాలు విన్న ఉర్దూని, అది కూడా నార్త్ ఇండియన్ ఉర్దూ, అరబిక్ కలిసి ఉంటుంది, మన హైదరాబాద్లో కిచిడి ఉర్దూ కాదు అది. అలాంటి దాన్ని అంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడు అన్నవాడు ఎంత తెలియని చోటికి వెళ్ళినా కూడా పూజించబడతాడయ్యా. అందుకని అంటున్నారు ఆయసి ధరుణం ఆయసి పూహు, అంటే ఉక్కుతో నిర్మించబడిన ఆ గృహము వలె బ్రహ్మాండంగా నిలబడుతుందయ్యా సరస్వతి, అందరినీ ధరిస్తుంది. ధాయస ప్రశస్త్రే, అంటే ధారణ సమర్థమైన నీటితోటి ప్రశస్తంగా వేగంగా ప్రవహిస్తుంది. మరి మందాకిని మందయితు ఎలాగయ్యా అంటే చెప్తున్నారు, ప్రభాబాధమానారథ్యై యాతి విశ్వ ఆపో మహిన సింధురన్యా. ప్రకృష్టంగా బాధిస్తూ అంటే ప్రభావాన్ని తగ్గిస్తూ, సింధు ఈ నది అన్యా విశ్వాహ ఆపహ, ఇతర నదులన్నీ కూడా తనతోటి చేర్చుకుంటూ అన్నిటినీ కూడా బయలుదేరుతుంది అదనమాట. అంటే ఏమిటి? అన్ని నదులు కలుపుకుంటూ వెళ్ళడం అంటే అర్థం ఏమిటి? నువ్వు తెలుసుకో విజ్ఞానాన్ని, కలుపుకుంటూ వెళ్ళు. కానీ అది ఏ నది సంబంధమో చెప్పు పక్కవాడికి. సరస్వతిలో గుర్తు తెలిసేలా ఉంటుంది అది, అలాగా గంగలో కూడా తెలిసేలాగే ఉంటుంది. అంటే ఏమిటి? మనం ఏదైనా శాస్త్రాన్ని చెప్తున్నప్పుడు, మనకి సంబంధం లేనిది చెప్తున్నప్పుడు, మన సాంప్రదాయం కాదో లేకపోతే ఇంకోటో చెప్తున్నప్పుడు, ఇది ఫలానా గ్రంథములోది, ఇది ఫలానా విషయము అంటూ చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, ఇలాంటివి చేయగాల్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకసారి 5 ఏళ్ల కిందటో 4 ఏళ్ల కిందటో తిరుప్పవై పాసురాలకి ఏం ఫలశ్రుతి ఉంది, ఒక్కొక్క పాసురం ఏమిటి, ఒక్కొక్క పాసురానికి ఆ కార్యక్రమానికి ఏ ప్రసాదములు చేయవలసిన చెప్పి అడిగితే, ఎక్కడో చెప్తే వాళ్ళు పుస్తకం వేసుకున్నారు. దానికి మన సాంప్రదాయంలో ఉన్న వాళ్ళంతా ఫోన్లు మరీ చేసి తిట్టకుండా తిట్టారు. బుద్ధి లేదా నీకు, తిరుపతి రోడ్డు మీద తీసుకొస్తావా అని చెప్పి. మరి మొన్న ఎప్పుడో ఫేస్బుక్లో చూశాను అలాంటిదే పాపము. అంటే విచిత్రం అంతే. ఎంచేతంటే ఒక మహానుభావులు 4 గోడల మధ్య ఉన్నటువంటి తిరుప్పావైని జనసామాన్యంలోకి తెచ్చారు 1971 ప్రాంతాల్లో. అలాంటి టైంలో వారి గురువు గారు కూడా ఎందుకయ్యా అలా చేసావు అన్న సందర్భం ఉంది. ఆ రోజు వేరే కారణం చేత మళ్ళీ ఆ గురువు గారే ఈయన చేసింది సరైందని చెప్పి తన గ్రంథము లోపల అంతవరకు తెలుగు పద్యాలు ఉండేవి కాదు, కేవలం సంస్కృతము తమిళం మాత్రమే ఉండేది. అక్కడి నుంచి పోతన గారి మరొకళ్ళవి ఇవి కూడా అందించారు. పెద్దలైన వాళ్ళకి విశాల హృదయం ఉంటుంది అంతే తప్ప ఎక్కడో చేయగానే ఎందుకు తిట్టడం, ఎందుకు నాయన ఇది పద్ధతి కాదు అనండి. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నాయి ఫేస్బుక్లోనూ అడిగే నాదులు లేడు అని. పైగా కొత్తవన్నీ తమాషాగా చెప్పేస్తుంటారు, దానికి మూలాలు ఉండవు. పోనీ మూలం ఉంటే ఇది మన గ్రంథం అని చెప్పండి, నాలాంటి అమాయకుడు చదువుకుంటాడు, అయ్యాను బాగుపడతాడు కదా. అంచేత ఇలా చేయకూడదు. ఏం చేస్తుంది? సరస్వతి నదులన్నీ కలుపుకుంటూ పెడుతుంది, ఆ నదుల జాడని ఎట్టే పెడుతుంది, తాను గొప్ప ప్రవాహంలా పెడుతుంది. అలాగా అంచేతనే ఇది ఇలాంటివి కావాలంటే విష్ణు ధర్మోత్తర పురాణంలో చూడండి, అద్భుతమైన పండగలు. అలాగా మనం అక్షయ తదియ అంటాం. అక్షయ తది అంటే బంగారు కొనుక్కోవడం పెడుతుంటాం మనం. అక్కడ ఇది విష్ణు ధర్మంలో ఏం చెప్పిందో చూడండి. బంగారం కొనమందా దానం చేయమందా అది చూసుకోండి. అలాగే ధన్తేరాసని ఈ మధ్య వచ్చింది కొత్తగా, ఓ 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో. అంటే ధనత్రయోదశి నిజమే అది ఉంది. ఇలాగ అదంటే ఏం మూలం, ఇదొక పురాణంలో ఉంది. అది ఆ పురాణంలో చెప్పారు దీని గురించి. లింగ పురాణంలో కూడా తిరుప్పావి గురించి ఉంది. మరి గమనించారా మీరు ఎప్పుడైనాను? మార్గశిర మాస వైభవం చెప్తూ అక్కడ తిరుప్పావి చెప్పలేదు, కానీ తిరుప్పావి ఉండే కథలన్నీ కూడా దాంట్లో సూచించారు అక్కడ. అలాగా ఆ పద్ధతి లోపల మూల పురాణం అని ఒకటి ఉంది, అది కూడా దాంట్లో కూడా దీపావళి వైభవాన్ని చెప్పారు. అలాగా అంచేత అవి చూడండి ఒక్కసారి. మహినా తన ప్రభావం చేత, వేగం చేత, వైభవం చేత రథ్యేవ యాతి. రథ్యేవ యాతి అంటే భూమిని చీల్చుకుంటూ వెళ్ళే నదులు కొన్ని ఉన్నాయి, కొండలు పగలగొట్టి వెళ్ళేవి కొన్ని ఉన్నాయి. సరస్వతి అలా కాదు, వెడుతూ ఆ ప్రాంతాన్నంతా కూడా శుభ్రంగా స్వాధీనం చేసుకుంటూ విస్తరించుకుంటూ, అంటే ఎక్కడైనా ఆటంకములు ఉన్నట్టయితే ఆటంకముల పక్క నుంచి వెడుతూ నిజంగా లోతు పద్ధతి ఎక్కడుందో అక్కడి నుంచే ప్రవహిస్తూ వెడుతుంది. రథ్యేవ మైదానంలాగా విస్తీర్ణమైన మార్గంలోకి. ఇక్కడ కూడా ఒక సందేశం ఉంది. ఒక్కొక్కసారి విజ్ఞానానికి, ప్రవచనానికి
తెలివితేటలకి కూడా ఇందాక జగన్నాథ పండితులు గారు చెప్పాం, సందర్భం ఉండదు, గౌరవం కానీ ప్రవహిస్తూనే ఉంటుంది. అది కావలసిన వాళ్ళు ఎవరు కావాలంటే వాడు తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. సరస్వతి గుప్తంగానే ఉంటుంది, ఒక్కొక్కసారి కనిపించదు బయటికి. మరి ఏం చేస్తాం? ఆ పద్ధతి అన్నమాట. రథ్యేవ దీనికి కూడా 1-2 తరగతుల కొత్తాంధ్ర వాచకంలో ఒక కథ ఉండేది, వేషమహిమ అని చెప్పి కథ. ఓ 3 పేజీల కథ, దాని మీద 5 క్వశ్చన్లు కూడా ఉండేవి మా చిన్నతనాల్లోనూ. ఎప్పుడైనా కొత్తాంధ్ర వాచకం వెంకటరామానుకో వాద్దాం మీద ఉంటే దాంట్లో తిరిగితే యూట్యూబ్లోను చూడండి ఒకసారి. దాంట్లో ఒక మహాపండితుడు ఒక జమీందారుని ఆశ్రయిద్దామని వెడితే గుమ్మంలోంచే గెంటేయమన్నాడు జమీందారు. అతను పిచ్చివాడు, ముష్టివాడు అని చెప్పి. అతను బాధపడలేదు, వెళ్ళాడు. మొత్తం మీద వాళ్ళని వీళ్ళని అడిగి కాసిన డబ్బులు తెచ్చుకుని అద్దె కోసం అని చెప్పి బరంపురం ఏదో పొందూరు ఇలాంటివన్నీ వస్త్రాలు మంచి బాగా కట్టుకుని వెళ్ళాడు. వెళ్ళగానే గేట్ కీపర్ దగ్గర నుంచి దండాలు ఎట్టుకుంటూ, అంటే పరిచారకుల దగ్గర నుంచి ఆయన దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన చాలా ఆనందపడిపోయి, నీ పాండిత్యం చాలా గొప్పది మహానుభావ అని చెప్పి, నాతోటి వేళ మాతో మా ఇంట్లో భోజనం చేయండి, మేము కూడా ఫలానా వారిమే, మీ జాతి మా జాతి ఒకటే, ఏం పర్వాలేదు అంటే. లేదయ్యా నేను వేరే వాళ్ళ ఇంటి చేయనన్నారు. అయితే ఓ పని చేయండి, మడిగానే వండిస్తాను, మేము విడిగానే కూర్చుంది కానీ మేము దూరంగా ఉందాము. మంచిది. మా అన్నం కలుపుకుని మొదటి ముద్ద కండువాకి పెట్టేట, రెండో ముద్ద పంచికిలా పామే అట్ట, మూడో ముద్ద ఇది తిననట్ట. జమీందారు పిచ్చెక్కిందా అన్నట్ట. ఏం లేదు మహాప్రభో, నిన్న వచ్చింది నేనే ముష్టివాడిని మీరు గింటేశారు, ఇవాళ కొంచెం క్షౌరం గట్రా చేయించుకుని రకరకాల వస్త్రాలు మంచి అద్దెకి తెచ్చు కట్టుకున్నాను. ఈ అద్దెకి తెచ్చుకున్న వస్త్రాల వల్ల కదా మీరు నన్ను గౌరవించింది, నా పాండిత్యం చూసి కాదు అది కదా. అందుకని ముందుగా నా వేషానికి నేను కాస్త భోజనం పెడుతున్నాను. జమీందారు కాళ్ళ మీద పడ్డాడు. పడి ఆ మహానుభావుడికి ఒక పరగణ రాసిచ్చాడు. అదే తర్వాత దివిసీమ ప్రాంతంలో ఒక ప్రాంతం కింద మారింది. అది ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారో తెలియదు. అది అంచేత రథ్యేవ వాక్ప్రవాహం అన్నది అలా విస్తరిస్తూ పెడుతుంది. గుర్తించినా ఏం లేకపోయినా దాంట్లో ఎక్కడా తేడా ఉండదన్నమాట. అంటే ఇదేమిటి, ఒక్కొక్కసారి వాగ్వైభవానికి గుర్తింపు రాదంటే చమత్కారంగా గుర్తింపు వస్తుంది. ఒక అమాయకుడు వైష్ణవ స్వామి శంకర మఠంలో ఉపన్యాసం చెప్తూ గురువుగారి పేరులో ఎన్సేతి కృష్ణమాచార్య గారు అన్నాడు. అంటే విన్న వాళ్ళల్లో ఒక ముసలాయన వచ్చి అయ్యా ఆయన మీకు ఏమవుతారు అని అడిగారు. అంటే మా మేనమావ గారు, ఆయన అడ్రస్ కావాలండి. ఎందుకంటే వారి నాన్నగారు మాకు గురువు గారులండి, శిష్య సంచారం ఉండేది ఒకప్పుడు, తర్వాత ఎందుకో ఆగిపోయింది. ఆ పెద్దల కుటుంబం ఎక్కడుందో తెలుసుకుని మేము వెళ్ళి సేవించుకుంటున్నాం. వాళ్ళ వాగ్వైభవం అలాంటిది. అలా వారి అబ్బాయి గారు కృష్ణమాచార్య స్వామి వారిని 16-18 ఏళ్ల వయసులోనే చూసాం మేము. తర్వాత కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే సాంప్రదాయం మీద ఎంత గౌరవం, ఈ గౌరవం ఎలా గుర్తుపట్టాం? ఇది మామూలు పొల్లు మాటలు నేను ప్రిపేర్ అయి పెడితే చెప్పింది కాస్త అలాంటి ఫలితం వస్తుంది అదనమాట. అందుకని ఇంతటి వైభవాన్ని అంతా ఎవరిస్తారు అంటే క్షణార్థం, ఒక్క క్షణార్థము స్వామివారిని సేవించినా కూడా హయగ్రీవుడు అనుగ్రహిస్తాడే, అలాంటిది. అంటే ఇంతేకాదు, యయాతి 1000 సంవత్సరాలు చేశాట యజ్ఞం చేద్దామని కూర్చున్నాడు, 1000 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత ఫలితం ఏమిటి అంటే సరస్వతి ప్రత్యక్షమయ్యి వాగ్దేవత, నువ్వు 1000 సంవత్సరాల పాటు నీ దేశం వాళ్ళంతా క్షేమంగా ఉండాలని చెప్పి వాళ్ళని కష్టపెట్టి నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు పట్టుకొచ్చి చేసి పెట్టావు. అంచేత ఈ 1000 సంవత్సరాలకి వాళ్ళకి లోటు లేకుండా చూసిన బాధ్యత నాదయ్యింది. ఇంకొక 1000 సంవత్సరాల పాటు నీ దేశంలో పంట పొలాలు అవంతటవే శుభ్రంగా పండుతాయి, ఆవులకి గడ్డి లేకపోయినా పాలు బాగా ఇస్తాయి అంటూ వారికి అద్భుతంగా చెప్పారు. అంటే ఏమిటి, ఇక రాజ్యంలో లోటు లేదు. ఇదే పద్ధతి సరస్వతీ వైభవం. ఇలాంటి సరస్వతీ వైభవాన్ని ప్రచారణ చేసినటువంటి మహానుభావుల్ని దర్శించాం మేమంతా. అంతేకాదు, ఒక తోట చెప్పారు, పేరంటం అని ఉంది ఒకటి. ఎందుకో తెలుసా, అది ఎందుకో మనకి తెలియదు. దానికి మళ్ళీ అధర్వణ వేదంలో ఉంది. ఎప్పుడైతే 3 కంటే ఎక్కువ స్త్రీలు కలిశారో అక్కడ సాక్షాత్తుగా వాళ్ళు 7 మరుత్తుల భార్యలు వస్తారు, 8 వసువుల భార్యలు వస్తారు, ఇంద్రాణి వస్తుంది, అగ్ని భార్య వస్తుంది,
అలాగే వీళ్ళందరూ అంటూ చెప్పుకుంటూ వచ్చి 27 దేవతల్ని చెప్పింది విష్ణు ధర్మోత్తరం. దాన్ని అలవాటు చేసుకోండి అంటే పేరెంటాలు మనం ఇప్పుడు ఏమంటున్నాం, దాన్ని కిటీ పార్టీ, లేడీస్ గెట్ టుగెదర్, దిక్కుమాల పేర్లు పెట్టుకున్నాం. ఆ పేరెంటం ఒకప్పుడు ఉండేది. దానికి ఒక అందమైన రూపకల్పన చేశారు మన పెద్ద జీయర్ స్వామి వారు కొన్నాళ్ల కిందట. శుక్రవారోత్సవము ఎంత అందంగా పెట్టారో చూడండి. అంతమంది ఆడవాళ్ళు కలిస్తే ఏదో కబుర్లు ఏదో పిచ్చి పిచ్చి మాటలు తమ్ముడు కాదల్లా కాదు, శుక్రవారోత్సవం పెట్టారు. అంటే శుక్రవారాలు మీరు హాయిగా నలుగురు కలవండి ఒక చోట. ఆ రోజున హడావిడి ఏం చేయకండి, 45 నిమిషాలు 50 నిమిషాల కంటే కార్యక్రమం ఉండకూడదు. చక్కగా పంచాయుధ స్తోత్రము, కృష్ణాష్టకము, హరి అష్టకము చదువుకుని లక్ష్మీ అష్టోత్తరం, కృష్ణాష్టోత్తరం బస్. అప్పుడు హాయిగా లక్ష్మీవారు పూజ చేసి మీ ఇంట్లో ఏదో శనగలు అవి పంచిపెట్టుకోండి చగ్గాను. అంతే తప్ప అక్కడి నుంచి మొదలుపెట్టి పులిహార చేయాలా, చక్కెర పొంగల్ చేయాలా, లడ్డూలు చేయాలా, ఎంతమంది వస్తారు, వంటవాడిని పెట్టాలా, ఈ గోలంతా తర్వాత వచ్చింది 81 నుంచి. అప్పుడు లేదు. శుక్రవారం ఎంత గొప్పగా నడిచేదో. అదేమిటి, దానివల్ల ఇళ్లల్లో సమస్యలు నలుగురు మాట్లాడుకుని తీర్చుకునేవారు. అలాగే సంబంధాలు కుదిరేవి. అలాగే పిల్లలకి ఏమన్నా అవసరమైతే వాళ్ళకి వీళ్ళు, వీళ్ళకి వాళ్ళు సాయంగా కుటుంబాలన్నీ. మొదట్లో కొన్నాళ్ళు సాంప్రదాయ పరులే ఉండేవారు. తర్వాత క్రమంగా ఇతరులు కూడా కలిశారు. అంచేతే సాంప్రదాయ పరులకేమో నానవేసిన శనగలు మిగిలిన వాళ్ళకి ఇస్తే వీళ్ళకి పచ్చి శనగలే ఇస్తుండేవారు. ఇలా కొంచెం తేడా ఉండేది. కానీ ఎంత గొప్పగా నడిపించారు అది. మేము చూసాను చిన్నతనాల్లో. నాకు కనీసం 5వ ఏడు నుంచి చూశాను, 20 ఏళ్ల పాటు చూశాను అలాగా. తర్వాత తగ్గింది. పేరెంట్ అంటే ఇంత ఉంది అక్కడ. అంటే సరస్వతీ రూపంగా వాళ్ళందరినీ భావించారు అందుకోసం అని చెప్పి. అలాగే సరస్వతీ వైభవాన్ని చెప్పడానికి అపిక్షణార్థం ఆప్లావయంతం, ఆప్లావన అన్నదానికి ఇన్ని కథలు చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి ఉంది, సరస్వతీ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు శుక్రాచార్యుల వారి కుమారులు. వాళ్ళ పేరేమిటి, మనకి నోరు తెరక్క పేరు మార్చాం, చండామార్కులు అని చెప్పి. అలా మా టీచర్లను కూడా పిలుస్తుంటారు ఒక్కొక్కసారి. చాలా స్ట్రిక్ట్గా ఉన్న టీచర్ని, హై స్కూల్లో అయితే మాస్టర్ని, లెక్కల మాస్టర్ని, ఇంగ్లీష్ మాస్టర్ని ప్రత్యేకించి తిడుతుంటారు పాపం, చండామార్కులు అండి అని చెప్పి. మరి సోషల్లో మార్కులు పడవు, వాళ్ళని ఎవరు తిట్టేవారు కాదు. కానీ సోషల్ మాస్టర్ ఇంగ్లీష్ చెప్పేవారు, ఆయన తిట్టేవారు, అది విశేషం. చండామార్కులు అని చెప్పి. కాళ్ళు షండ అమర్క, వాళ్ళ పేర్లు షండుడు అమర్కుడు. అంటే షండ వంశంలో జన్మించారు, పాండిత్యము కలిగిన వంశంలో జన్మించారు. దీనికి మూలం మనకి ఋగ్వేదంలో ఆ పదం దొరుకుతుంది. శుక్రాచార్యుల వారి పుత్రుడు. వాళ్ళ గొప్పతనం ఏమిటంటే వారి వాగ్వైభవము ఎంత గొప్పదో చెప్పాలంటే భాగవతం 7వ స్కందం చూడాలి. అంటే సరస్వతి వాళ్ళని ఎలా అనుగ్రహించిందో అంతటి వాగ్వైభవం ఉంది గనక శుక్రాచార్యుల వాళ్ళు లేకపోతే ప్రహ్లాదుడికి పాఠం చెప్పడానికని చెప్పి ఈ హిరణ్యకశిపుడు ఎవడి ముందు తలదించనివాడు, ఎలాంటి వాడికి తలదించనివాడు. మహర్షులు వచ్చినా మరోళ్ళు వచ్చినా వాళ్ళు రారు. వస్తే ఎందుకు వచ్చావు, ఏమిటి సంగతి, ఎవరిని దేవత, ఇలా అని రకం అనుభవుడు. శుక్రాచార్యుల వారు లేరు ఆశ్రమంలో. అందుకని చండామార్కుల్ని పిలిచి ఎంత గొప్పగా ప్రార్థించాడో చూడండి. అంటే ఏమిటనమాట, వాళ్ళ వాగ్వైభవానికి అది అంటాడు. పిల్లాన్ని పిలిచి, ఇది పోతన్న గారి పద్యం చాలా అందంగా రాశాడు ఆయన. ఈ విశేషాన్ని అంటారు. అంధ ప్రక్రియనున్నవాడు పలుకండు అస్మత్ ప్రతాప క్రియా గంధంబు ఇంచుకలేదు. మీరు గురువులు, కారుణ్య చిత్తులు, మనోబంధులు, మాంద్యులు, మాకు పెద్దలు, మమ్ము పాటించి ఈ బాలకున్ గ్రంథంబులు చదివించి నీతి కుశలను గావించి రక్షింపరే. చూడండి ఎంత గొప్పగా. అంటే అలాంటి మహానుభావుడు కూడా వాళ్ళకి కమాండర్, వాడు మహానుభావుడు. ఎవడి మాట వెండు, శాసిస్తాడు. మా పిల్లని తీసుకెళ్ళి పాట చెప్పండి అనాలి. అనాలే అనకుండా కారుణ్యంబున గ్రంథములు పఠింపించి రక్షింపరే అన్నాడు. ఇదే మహానుభావుడు పొగరు మాత్రం ఇంకో తోట వచ్చింది, అక్కడ చూపించాడు. అదే గురువుని తిట్టాడు. తిట్టిన వెంటనే ఫలితం అనుభవించాడు పెద్ద మనిషి. ఏమన్నాడో తెలుసునా, పటుతర నీతి శాస్త్రజయ పారగు చేసేటంచు బాలు నిన్ని పట్టుకొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రములు చెప్పినాడవు, కుటిలత చెప్పినాడవు, భృగురు ప్రవరుండవని నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివి కాక యథార్థపు బ్రాహ్మణుండవే అన్నాడు పాపం. ఇక్కడే వాగ్వైభవానికి తప్పదు. ఇంకొక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక ఛానల్లో విష్ణు పురాణం చెప్తున్నప్పుడు ఆ ఘట్టంలో వస్తే ఈ పద్యాలు చదవగానే అక్కడ కట్ అయ్యింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది.
ఈ తర్వాత ఎపిసోడ్కి వెళ్ళాలి. ఈ లోపల కెమెరామన్ ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి, వచ్చి వంగి దండం పెట్టాడు. మామూలుగా ఏడు సంగతి అన్న. ఏం లేదండి, పద్యాలు చాలా బాగున్నాయండి, అది సినిమాలో కూడా వచ్చాయి కదండి అన్నాడు. వచ్చిన మాట రెండోది వచ్చిందంటే మొదట లేదండి సముద్రాల వారే రాశారా అన్నాడు అతను. సముద్రాల వారు కాదయ్యా, ఇది పోతన గారి పద్యం. పోతన గారి పద్యం అండి, సముద్రాల వారు ఎస్వి రంగారావు కోసం రాశారేమో అనుకున్నారండి అన్నాడు. కాదయ్యా, పోతన పద్యాలు పాత్రోచితంగా ఉంటాయి ఇక్కడ, అది నటించేవాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు కనుక మాధవపెద్ది గారు పాడారు, ఇది నటించారయ్యా అన్న. ఇది కొసమెరుపు ఏమిటో తెలుసునా, అతను వెంటనే మర్నాడుట బుక్ స్టాల్కి వెళ్ళి పోతన పద్యాలు అంటే భాగవతం, తెలుగు భాగవతానికి పుట్టపర్తి వారు ఎవరో పెద్దలు రాశారు అనువాదం, అదిను అంటే తాత్పర్యాలు. ఆ మొత్తం గ్రంథాలన్నీ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని మర్నాడు ఇంకోసారి వెళ్ళినప్పుడు గురువుగారు పోతన గారి పద్యాలు చదువుతున్నానండి, తర్వాత ఎవరో వేశారు గుంటూరు వాళ్ళు కలెక్షన్ ఒక 300 పద్యాలు, ఆ పుస్తకంలో వాగ్వైభవం. పోతన గారు ఉన్నారా ఇప్పుడు? లేడు. పోతన గారి పద్యాలను ఎవడో చదివి ఆ మహానుభావుడికి దండం పెట్టాడు. ఇది వాగ్వైభవం అంటేను. అంటే చూడండి, ఒక వాక్కు వల్ల ఎంత గొప్ప ప్రభావమో. ఇది ఇలాంటిది చూసి చదివితేనే ఇలాంటి ప్రభావం ఉంటే ఆప్లావయంతం, స్వామివారి అనుగ్రహ దృష్టి లోపల పడ్డవాడు ఆ సుధాసింధువులో పడి ములిగి తేలి కొట్టుకుంటున్నవాడి వాగ్వైభవం ఎలా ఉంటుందో ఊహించండి. అది సంగతి. అంచేత అంటే ఎవళ్ళని తక్కువ చేస్తున్నామని కాదు ఇక్కడ. మందయితం అంటే అర్థం ఏమిటంటే గంగానది పనికిరాదు అని కాదు అర్థం. అక్కడ గంగానది కూడా ప్రవాహాన్ని చూచి సరస్సును చూచి అలా ఎందుకు లేని అనిపించేలాగా మందాకిని మర్చిపోతామట మనం. లోకంలో అంతే కదా, పువ్వు పూసింది పరిమళించి ఆనందపడతాం, కాయ కాయగానే పువ్వుని మర్చిపోతాం మనం. లక్షణం అది. ఎంచేతంటే శిష్యుడు ఒకడు వృద్ధిలోకి వచ్చాడు. వృద్ధిలోకి వస్తే శిష్యుడికే పొగడతలు పెట్టి శిష్యుడికే 20 మంది సెక్రటరీలు ఉండి ఆయనకే మొత్తం అంతా 5,000 మంది జనం ఉండాలి, కార్ పార్కింగ్ 50 మినిమం 100 కార్ పార్కింగ్ ఇది జరుగుతుంది. కానీ ఈ శిష్యుణ్ణి ఇంత వాణ్ణి చేసిన గురువు ఎవరైనా అడుగుతాడా? మర్చిపోతాడు లోకంలో. అలాగే ఇక్కడ మందయితున్ క్షమంతే అంటే గంగానదికేం లోటేం రాలేదు, గంగా ప్రవాహాన్ని మించి ఉంటుందని చెప్పడమే ఇక్కడ ఉద్దేశము. సానో విశ్వ అతిద్విష స్వసురస్య ఋతావరి అతన్ అహేవ సూర్య. ఆ సరస్వతి విశ్వ ద్విష అప ప్రసృహు. అక్కడ శత్రువులందరినీ కూడా తొలగించి స్వయంగా ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది. ఋతావరి తన తోబుట్టువైన ఇతర జలములతోటి కూడా కలిసిపోతుంది. సూర్య అతన్ అహేవ. సూర్యుడు తానే ప్రకాశించాలని అనుకోడు సుమా, పగటిపూట ఉంటాడు. కానీ సూర్యుడు ఏం చేస్తున్నాడు? పగటిపూట మిగిలిన వాటిని కూడా ప్రకాశింపజేస్తున్నాడు. అంటే నేను కారు చూశాను, ఫలానా చూశాను, మైక్ చూశాను, మనిషిని చూశాను. మనిషిలోనూ కాంతి ఉంది, ఆ వస్తువులోనూ కాంతి ఉంది. ఈ కాంతి ఉందిగా నీకు తెలుసుకున్నావు, కానీ చీకటి లోపల నీ కంటికి చూపు అందటం లేదు, అందుకని చూడలేదు వాటిని. కానీ సూర్యుడు ఏం చేస్తున్నాడు? నీ కంటికి చూపు కలిగేలాగా పైటంతా తెల్లదనం కల్పిస్తున్నాడు, వస్తువు నీకు దృశ్యమానమయ్యేలా చేస్తున్నాడు. ఇది లక్షణం. సరస్వతి కూడా అంతే, మన వాక్కు కూడా అంతే. మన వాక్కు వల్ల మనకి తెలియందేదో తెలుసుకుంటాం, తెలుసుకోవాల్సింది తెలుసుకుంటాం, తప్పైందేదో తెలుస్తాం బుద్ధి ఉంటే. ఇదన్నమాట. అంచేత సూర్యుని వలె. అంతేకాదు ఎలాగా? అహేవ సూర్య పగటిపూట. అదే రాత్రిపూట ఏం చేస్తున్నాడు? చంద్రుని ద్వారా, నక్షత్రముల ద్వారా. ఇలాగా అంటే భగవంతుని కాంతి అలాంటిదన్నమాట. కాబట్టే ఓ చోట ట్యాగూర్ అన్నమాటని జ్ఞాపకం చేసుకుందాం ఇవాళ. when the desire blinds the mind with delusion and dust, O thy holy one, thou wakeful come with thy light and thy thunder. బాబు, మా కందులన్నీ మూసుకుపోతే నువ్వు వస్తావయ్యా, గొప్ప కాంతితో సూర్యుడిగా వస్తావు. వర్షాకాలంలో ఓ పెద్ద పిడుగులాగా మెరుపులా వస్తావు మా కోసం అని చెప్పి. అంతేకాదు కలయంతి ఏత్వాం అన్నారు కదా, అంటే లెట్ హిమ్ అపియర్ బిఫోర్ మై సైట్ యాజ్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్స్ అండ్ ఆల్ ఫార్మ్స్. ఆయన నాకు కనిపించాలి. ఎలాగ కాంతులన్నిటికీ మొదటిది, ఆకారాన్ని మొదటిది, ఆయన నాకు కనిపించుగాక. అంతేకాదు
ది ఫస్ట్ థ్రిల్ ఆఫ్ జాయ్ టు మీ అవేకన్ మై సోల్, లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ హిస్ గ్లీ. మొదటిసారిగా ఒక థ్రిల్, పులకింత కావాలి, ఇది ఆయన నుంచి రావచ్చుగాక, ఆయన నన్ను రక్షించుగాక అంటూ చెప్తారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్ధక్షణానికే ఇంత ఫలం ఇస్తే ఆయన నిరంతర ధ్యానంలో ఎంత ఇస్తాడు? దీనికే ఒక సామెత కూడా ఉంది, అంతకింత అయితే ఇంతకెంత అని చెప్పి. వెనకటి రోజుల్లో ఒక మహర్షి పాపం కష్టపడి జీవితంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన ఇబ్బంది పడ్డ పెద్ద మనిషి ఓ రాజుగారి దగ్గరికి వెడుతూ ఇవ్వడానికి ఏం లేక ఒక ఏదో నిమ్మకాయ ముక్కో పచ్చిమిరపకాయో ఇచ్చేట పాపం పట్టుకెళ్ళి, అయ్యా మా ఇంట్లో ఇది ఉందని చెప్పి. మహారాజు గారు సంతోషపడి, నాయన ఇగో ఇది ఫలితం ఇస్తానన్నాడు. ఏమీ లేనివాడు ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయ ముక్కిస్తే ఇంత గొప్పగా చేసి రాజుని మార్చాడని చెప్పి భగవంతుడు ఈ పెద్ద మనిషిని ఒక మహారాజుగా పుట్టించాడు. నెక్స్ట్ జన్మలో పుట్టించిందా కావండి, వీడు మనవాడు ఏం చేశాడు, అక్కడి నుంచి పచ్చిమిరపకాయలే దానం చేయడం మొదలెట్టాడు. ఈ పెద్ద మనిషి శుభ్రంగాను చేస్తుంటే అప్పుడు అనుకోకుండా ఈ పచ్చిమిరపకాయ దానం చేసిన పెద్ద మనిషి ఉన్నాడే, ఈయనకి గురువు ఇంకొక ఋషి ఉన్నాడు, ఆయన వచ్చాడు. ఆయనకు కూడా ఓ 50 పచ్చిమిరపకాయల బట్టలు ఇచ్చాట పాపం. ఇచ్చి, అయ్యా మహారాజా, స్వామి, మా దేశం అంతా కూడా పచ్చిమిరపకాయలు పండించేస్తున్నాం, ఇలా దానం ఇస్తే ఇంతకంత అవుతుందని చెప్పి, అయితే ఇంతకి అంత అయితే అంతకెంత అన్నట్ట. అంతకి ఇంతే అవుతుంది, ఇంతకంటే తగ్గుతుంది అన్నట్ట గురువుగారు. పాపం నీకు లేనప్పుడు ఇచ్చిన వల్ల ఫలితం వచ్చింది, ఉన్నప్పుడు ఇచ్చేది అలాంటిది ఇవ్వకూడదు, కొత్తది ఇవ్వాలి. అంచేత వాక్ ప్రవాహం ఉన్నప్పుడు కాస్త వల్ల ఇంత వచ్చిందని చెప్పి అహంకరించకురా బాబు, ఉన్న విజ్ఞానం తగలడుతుంది. అంచేత ఆప్లావయంతు విశదైహి మయూఖైహి అని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ, అలాంటి వాక్కులు నాకెప్పుడు రక్షణ కలిగించుగాక అని ప్రార్థన చేస్తూ ఒక చోట చెప్తారు, అపిక్షణార్థం మందాకిని మందయితు అని అంటారు. అంటే దీనికి ఒక అద్భుతమైన గాథ భాగవతంలో కూడా ఉంది, అది చెప్పుకుందాం. మళ్ళీ కలుద్దాం ఒక నిమిషం లోపల.